హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం ఎవరైనా సహాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే, జనసేన పార్టీ బహిష్కరించిందని చెప్పినటువంటి కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో, మరి బహిష్కరించారో లేదో మనకైతే తెలియదు, కానీ ఆయన అఫీషియల్గా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే మొన్న ఒక కంప్లైంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యానికి సంబంధించి. సో ఆయన ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కిరణ్ రాయల్ అన్న మాట్లాడిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత ఒక వీడియో కోసం వెతికాను, ఆ వీడియో దొరికింది, మీకు చూపిస్తాను ఆ వీడియో. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుట పడాలని, ఆయన బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి అనారోగ్యంతో ఏదో కావాలనో వాళ్ళు ఇది కావాలని కోరుకునేది దుర్మార్గం అయితే మనం కాదు. సో ఆయన ఆరోగ్యం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా, హేళన చేసినా, ట్రోల్ చేసినా కూడా తప్పే. వారికి సంబంధించి యాక్షన్ తీసుకోవడంలో ఎలాంటి ఇదే లేదు. ఆ పని కిరణ్ రాయల్ అన్న గారు చేశారు, ఇంకా సంతోషం. అయితే ఇక్కడ నేను ఒక వాస్తవాన్ని మీకు చెప్పదలుచుకున్నా. ప్రతిదానికి జగన్ గారికి ఏదైతే లింకు పెడతారో, జగన్ గారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళు ఎవరో స్పందించారు, వారి వెనుక జగన్ ఉన్నారు, వారి వెనుక వైసీపీ పార్టీ ఉంది, వారి వెనుక ఎవరో ఉన్నారు నడిపిస్తున్నారని వీరే అంటారో, ఇప్పుడు ఈ కిరణ్ రాయల్ అన్న గారు ఎవరి గురించి అయితే మాట్లాడారు, అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో చూపిస్తా. దానికంటే ముందు ఇక్కడ ఇది చూడండి. ఇది కంప్లైంట్ ఇచ్చారు. నేను దీన్ని ఏం తప్పు పట్టట్లేదు, ఇవ్వచ్చు, ఓకే. దీని తర్వాత ఆరోగ్య రీత్యా అభిమానులు తాకిడి వల్ల కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన కోపం వస్తే ఆయన సర్జరీ చేసుకున్నాడు. బొంబాయి అంతర్జాతీయ విషయమే ఇది. ఒరిజినల్ ఫోటో దీన్ని ఎడిట్ చేసి ఇలా పెట్టడం, దీనికి కావాల్సిన కామెంట్ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం. కనీసం ఒక మనిషి ఆరోగ్యం బాగా హాస్పిటల్లో ఉంటే కూడా ఇలాంటి కుక్క బుద్ధి పోదా మీకు? ఇలాంటి కామెంట్లు పవన్ కళ్యాణ్ గారు పెడతారా? ఎవరికి ఆపదన్న ఆదుకున్న వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద మీరు ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా మీరు అందరూ కూడా ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు గారు పిలిస్తే ఇది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అన్న మాట్లాడినటువంటి మాటలు. అన్న మాట్లాడిన తర్వాత చాలామంది అంటున్నారు, మానవత్వం గురించి మాట్లాడుతున్నారు, బాగుందన్న. మానవత్వం అంటే ఏంటన్నా? ఏంటి అసలు మానవత్వం అంటే? ఒక తల్లి నడి రోడ్డు మీదకి వచ్చి నా కొడుకు బూడిదన ఇవ్వండి అని అడిగిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడకుండా వాస్తవాలను దాచిపెట్టి ఆ వ్యక్తి క్రిమినల్, ఆ క్రిమినల్ దగ్గరికి నేను పోవాలా, మరదలకు సంబంధించి ఫోక్సో చట్టం లేని దానికి సంబంధించి ఆ మరదలు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా మాట్లాడేసి వారిని అవమానించి మీ అభిమానుల చేత తిట్టించడం మానవత్వం అవుతుందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఇంకా చెప్పక్కర్లేదు. ఇట్లా ఒకటేమిటి రెండేమిటి చాలా 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 ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ మానవత్వంతో మాట్లాడాల్సిన వ్యక్తులు మాట్లాడకుండా, ప్రశ్నిస్తానన్న వాళ్ళు ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి చేత బాధింపబడ్డటువంటి ఒక మహిళ విషయంలో కూడా మానవత్వం చూపనటువంటి మీరు, నువ్వు చూపలేదు మానవత్వం గురించి మాట్లాడే దాంట్లో, మరి మీ నాయకుడు చూపట్లేదు కదా అని చెప్పి ఇక్కడ ఈమె ఒక కిరణ్ నన్ను చంపేస్తాడని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. తనకు తన బిడ్డకు ఈ వ్యక్తి వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు కదన్నా. మరి మానవత్వంతో అంటే మానవత్వం గురించి మనం మాట్లాడితే ఎట్లా అనే ప్రశ్నలు వస్తాయా లేదా? డెఫినెట్గా వస్తాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టిద్దాం, అవన్నీ పక్కన పెడదాం. ఒక్కసారి జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం అంటే మీ మీద ఇంత గులక రాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవరు చేశాడో నా సంతాపం, నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఏమని చెప్పారు మా పార్టీ వక్తులందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారు? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వండి. ఏమో నిజమో అబద్ధం నాకేం తెలుసు. అతను కొట్టేస్తున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. జగన్కి గాయం అంటే రాష్ట్రానికి అయ్యా గాయం. చూడండి ఒకసారి ఇక్కడ ఎట్లా మాట్లాడు. జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారు? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వండి. ఏమో నిజమో అబద్ధం నాకేం తెలుసు. అతను కొట్టేస్తున్నాడో ఎవరికి తెలుసు.
యాక్షన్ చేస్తూ పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతూ ఆ కింద ఉన్నటువంటి వీళ్ళ అభిమానులు కూడా చప్పట్లు ఈలలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం గురించి వీళ్ళు మాట్లాడితే వీళ్ళు అన్నారు కదా, ఏంటి గులకరాయి అన్నారు, తర్వాత చిన్న కత్తి అన్నారు, కోడి కత్తి. ఒక మనిషి ప్రాణాలు తీసేటువంటి పరిస్థితికి వస్తే దాడి చేస్తే కూడా దాన్ని మీరు హేళన చేసి కోడి కత్తి గులకరాయి అని ఇట్లా యాక్షన్ చేసి మరీ చూపిస్తున్నారే. ఎక్కడుంది సార్ మానవత్వం ఇందులో? ఎక్కడుంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే వారికి సంబంధించి యాక్షన్ తీసుకోండి. దాని విషయంలో నేను మాట్లాడట్లేదు. ఇక్కడ నాకు ఇది అడగాలనిపించింది, ఎందుకంటే గతంలో మాట్లాడారు కాబట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగితే ఒకలాగా, మీ నాయకుడు జరిగితే ఒకలాగా ఈ మానవత్వం అనేది ఉంటుందా, లేదా అందరికి సమానంగా ఉంటుందా? ఒక మాట మాట్లాడినప్పుడు మనం వెనక ఏం చేసాం, ముందే ఏం చేసాం, అవతల వ్యక్తుల గురించి ఏం మాట్లాడాం అన్నది కూడా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే ఇలా వెలికి తీయడాలు, చరిత్ర తవ్వడాలు, మిమ్మల్ని ప్రశ్నించడాలు ఉండవు. మీరు ఇట్లాంటివి చేస్తారు, ఇట్లా మాట్లాడతారు, లేకపోయినా చేశారని చెప్పి వైసీపీ కుక్కలని చెప్పి ఇంకొకటని మీరు ఆ పదాలు వాడతారు. వాళ్ళు ఇలా మాకు సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇదిగో చూసారా ప్రశ్నించారని అంటారు. ఎవరో ఏదో అంటే ప్రతిదాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అంటారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇది తప్పు కాదు అంటారు, నవ్వుతారు, చప్పట్లు కొడతారు, ఈలలేస్తారు. ఇదేమో నాకైతే అర్థం కాలే మరి.